కర్నూలు జిల్లా మండల కేంద్రమైన హలహర్విలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఎన్సీసీఎఫ్ ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని కేడీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను రైతు సేవా కేంద్రాల్లో క్వింటల్ ధర 8,000 ప్రకారం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు కందుల అమౌంట్ ను కందుల గోడౌన్ కు చేరిన 4 రోజుల్లోపు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. కావున రైతులు దళారులను నమ్మి బయట విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ను విక్రయించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ పథకం 20,000 రూపాయలు, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర, నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయలు నష్టపరిహారం, ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు ఎంతో మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ చెంగుల రాయుడు, కేడీసీఎంఎస్ మేనేజర్ రాజేష్, మార్క్ ఫెడ్ మేనేజర్ రాజు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంట్ ఎందుకంటే మా ఇంటి ఆడబడుచులాగా మా జ్యోతమ్మ ఇక్కడ ఉందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ మండలానికంతా మరి ఆలూరు మొత్తానికంతా మరి కందుల కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని మరి ఇప్పుడు మార్కెట్ మేనేజర్ గారు కానీ ఏడీఏ గారు కానీ చాలా చక్కగా చెప్పారు, ఎట్లా మీరు కొనుగోలు చేయాలి, మరి మీరు ఎట్లా అమ్మకం చేయాలి అనేది. దీంట్లో శ్రీధర్ గారు చెప్పారు, దళారీ వ్యవస్థ మరి ఇది లేకుండా మనం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈసారి స్ట్రిక్ట్. మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు పంచలేరని. అప్పుడున్న మా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మేము పంచగలిగామని. ఇక్కడ మాకు వాలంటీర్ వ్యవస్థ లేదు, మా నాయకులే మా వ్యవస్థ. కాబట్టి చక్కగా అంత పంపిణీ చేయడం. ఇప్పుడు కూడా మాకు మా నాయకులే దీన్ని చక్కగా ఈ కందుల కొనుగోలుని రైతులకంతా వివరించి మరి మార్క్ ఫెడ్ మరి అట్లాగే మొన్నటి వరకు ఎన్సీఆర్టీ ఉండేది మాకు, ఈసారి ఎన్సీసీఎఫ్ వచ్చింది. అంటే 2 సంస్థలు కేంద్ర సంస్థల నుంచి పనిచేస్తే మరి ఏదో ఒక సంస్థని మా మార్క్ ఫెడ్ వాళ్ళు మా రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా మరి ఎన్నుకుంటారు. ఈసారి ఎన్సీసీఎఫ్ని మరి ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి అంటే మన ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరం కలిసి ఒక చక్కగా మరి ఇక్కడ కందులు కానీ మొన్నటి వరకు ఉల్లికి మద్దతు ధర ఇవ్వడం కానీ ఇంకా చూసాం. మనం సూపర్ 6 పథకాలని 2 ఏళ్లలోనే అమలు చేసాం. పింఛన్ పెంచడం కానీ, తర్వాత మహిళలకి ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ కానీ, మరి యువకులకు మెగా డిఎస్సి కానీ, మరి తల్లుల ఖాతాలో చదువుకోవడానికి డబ్బులు వేయడం కానీ, ఇవన్నింటినీ మనం చూసాం. అన్నదాతల ఖాతాలో 2 సార్లు మరి డబ్బులు వేయడం కానీ, ఇవన్నీ అపహాస్యం చేశాడు ఎవరు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరందరూ దళారుల చేతిలోకి పోగొట్టుకున్నట్టుగా మీరందరూ రైతు సేవా కేంద్రాల్లో అధికారులు ఉంటారు, వాళ్ళందరూ మీకు సహకరిస్తారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు నమోదు చేయించుకొని, మీకు గవర్నమెంట్ ఎంతో అవకాశం కల్పించింది. ఇది 8,000 రూపాయలతో కందులు కొనుగోలు చేస్తూ ఉన్నారు, అలాగే శనగలు కొనుగోలు చేస్తున్నారు. మన ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో ఇవి 2 పంటలు ఎక్కువగా వేశారు. కాబట్టి మీరందరూ రైతు సేవా కేంద్రాల్లో కానీ అధికారులు సంప్రదించి మంచి మద్దతు ధరకు అమ్ముకునే విధంగా మీరు ఎంతో కష్టపడి పంట పండించుకున్న రైతులు మీరు అమ్ముకునేటప్పుడే చాలా జాగ్రత్తగా దళారీలో వాళ్ళ చేతుల్లో పడకుండా, వాళ్ళ మాటలకు మోసపోకోకున్నట్టుగా మీరందరూ కూడా అమ్ముకునేందుకు కూడా అమ్ముకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, నేను ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఎంతో సహకరిస్తున్నా.